హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై మార్నింగ్ నుంచి ఏసీబీ అధికారుల ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. భారీగా ఆస్తులున్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. బినామీల పేరు మీద ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోందన్నారు. రేపు కూడా రైడ్స్ కంటిన్యూ అవుతాయన్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేస్తోంది. ఏకకాలంలో మొత్తం 17 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. రేపటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మొత్తం 100 కోట్ల ఆస్తులను గుర్తించారు అధికారులు. 5 కోట్ల వరకు ప్రభుత్వ విలువ చేసే ప్రాపర్టీస్ గుర్తించామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం 15 నుంచి 20 కోట్లు ఉంటుందని చెప్పారు. 70 ఎకరాల భూమి బినామీ పేర్లతో ఉందని అధికారులు గుర్తించారు. ల్యాండ్ పర్చేస్ జరిగాయని, బినామీ పేర్లతో ఎక్కువ భూములు కొన్నారని తెలిపారు. వాటి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు. కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు ఏసీబీ అధికారులు. ఇంట్లో 40 లక్షల నగదుతో పాటు కీలక వస్తువులు సీజ్ చేశామన్నారు. ఆస్తులపై ఆరా తీశామని, ఎలా వచ్చాయనేది పరిశీలిస్తున్నామని చెప్పారు. హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ గారి ఇంట్లో అవినీతి ఆరోపణలు రావడంతో వారి ఇంట్లో సెర్చెస్ చేయడం జరుగుతోంది. 2018 నుంచి అడిషనల్ ఛార్జెస్ లో 2023 దాకా హెచ్ఎండిఏలో కొనసాగడం జరిగింది. ఆ టైంలో అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేయగా ప్రాథమికంగా కొంచెం మాకు క్లియర్గా కొన్ని ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని తేలడంతో సెర్చెస్ చేస్తున్నాము. ఇక్కడే కాక అరౌండ్ 14 అదర్ ప్లేసెస్ లో సెర్చెస్ చేస్తున్నాము. అవి కాక కొంచెం లీడ్ వచ్చిన ఇంకొక 3 అదర్ ప్లేసెస్ లో అరౌండ్ 17 ప్లేసెస్ లో సెర్చ్ కొనసాగుతోంది. విచారణకు శివ బాలకృష్ణ సహకరించడం లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. సమగ్ర డాక్యుమెంట్ పరిశీలన జరుగుతుందని చెప్పారు. బాలకృష్ణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు. అరౌండ్ 70 ఏకర్స్ దాకా వాళ్ళ రిలేటివ్స్ డిఫరెంట్ వాళ్ళ పేర్లపైన ఎక్కువగా బినామీల పేర్లపైనే ఆస్తులు ఉండడం జరుగుతోంది. అన్ని కూడా మేము తరోగా స్క్రూటినైజ్ చేసి అవి చూస్తున్నాము. సో ఇంకా సెర్చెస్ కొనసాగుతాయి. మేబీ ఈ రోజు కూడా లేట్ నైట్ అయినా అవ్వచ్చు. సో తరోగా అంతా లిస్ట్ అవుట్ చేసుకుని యాజ్ పర్ ప్రొసీజర్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అవి టోటల్ ఇన్వెంటరీ అవి అన్ని డీటెయిల్డ్గా వచ్చిన తర్వాత అంటే ప్రస్తుతానికైతే ఆయన ఏమీ చెప్పట్లేదు. సో మేమైతే జస్ట్ చూస్తున్నాం. ఉన్న ఆస్తులు మేము ఇచ్చేస్తున్నాము. అవి ఎట్లా వచ్చాయి, ఏ రకంగా అవి వచ్చాయన్నది తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది. దాదాపు 500 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. చాలా మంది అధికారులతో బాలకృష్ణ లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తున్నారు.